నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ ఆహారమును నీ పానమును నేను దీవిస్తా. నీ ఆహారాన్ని నీ పానము నేను దీవించడం మాత్రం కాదు, ఏం చేస్తారంట దేవుడు అంటే రోగము తొలగించెదను. సహజంగా ఏదో ఒక రోగమో వ్యాధియో సమస్యలో ఎలా వస్తుందంటే మనం తినే ఆహారాన్ని బట్టి. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే కోల్డ్ కాఫో ఫీవరో ఏదైనా వస్తే ఏం తిన్నారు, తినకూడదు ఏమన్నా తిన్నారా, తాగకూడదు ఏమన్నా తాగారా అని అడుగుతారు. అంటే ఏదో ఒకటి తాగడం వలన లేకపోతే తినడం వల్ల అస్వస్థకు గురైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు తినడానికి తిండి లేక బాధపడేవాళ్ళు కొద్దిమంది ఉన్నట్లయితే, చాలా మంది ఉన్నట్లయితే, అసలు తిన్నది ఒక ఆరోగ్యానికి జీర్ణించక అస్వస్థకు గురేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే దేవుడు మనకు చెప్పేది అంటే, నీ ఆహారమును నేను దీవిస్తాను, నీ పానమును నేను దీవిస్తాను, నీకున్న రోగాన్ని నేను తీసివేస్తున్నాను. కొన్ని రకాల రోగం కలిగిన వారికి వారు తినే ఆహారం విషయమై, త్రాగే పానీయ విషయమై కొన్ని నియమ నిబంధనలు పెడతారు. నువ్వు ఇది తినాలి, నువ్వు ఇది తినకూడదు, ఇది తింటే నీకు కష్టము, ఇది నువ్వు త్రాగితే నీకు కష్టము అని చెప్తారు. అయితే మన దేవుడు కుదరని రోగమును బాగు చేసే దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, మన రోగములను వహించిన దేవుడు మనకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, మనము దీవించబడాలంటే, మనము ఆరోగ్యకరంగా ఉండాలంటే, మన ఆహారము పానము దీవించబడాలంటే మనము చేయవలసిన పనేట నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అంటే ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడైన యెహోవా, ఆయన ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హియర్ ఓ ఇశ్రాయేల్, ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ వన్. ఆయన ఒక్కడే, త్రియేక దేవుడు, అద్వితీయ దేవుడు. అదే మాట యేసు ప్రభు గురించి చెప్పబడ్డాన్ని మనం చూస్తాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ ఓన్లీ వన్ కుమారునిగా పుట్టిన వారెందు విశ్వాసముంచువాడు. అయితే ఈ అద్వితీయ దేవుడు, ఈ దేవుడినట మనము సేవించాలి. ద లార్డ్ యువర్ గాడ్. బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ద లార్డ్ యువర్ గాడ్, దేవుడైన యెహోవా అని తెలుగులో ఉంటుంది. ఆయననే సేవించాలట. అయితే ఈ సేవించడము అనే మాట ఎలా ఉంటుందంటే, మనం చదివిన వాక్యంలో 25వ వచనంలో నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే వర్షిప్ యువర్ లార్డ్ యువర్ గాడ్. వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అంటే నీ దేవుని నువ్వు సేవించాలి. ఇవే మాటలు వర్షిప్ అనంటే ఆరాధన. అయితే ఈ వర్షిప్, ఆరాధన అనే మాట, లేకపోతే సేవించు, నీ దేవుని నువ్వు సేవించు అనే చోట పలు చోట్ల మనం చూసినట్లయితే బైబిల్ ఎలా ఉంటుందంటే, నీ దేవునికి నమస్కారం చెయ్యి, నీ దేవుని ముందు సాగిలపడు, లేకపోతే దేవుని మొక్కు, దేవుణ్ణి పూజ చేయడము, దేవుణ్ణి గౌరవించడము. మరొక చోట్ల మనం చూసినట్లయితే దేవునికి సాగిలపడము, సాష్టాంగపడము అని రాయబడి ఉంది. అయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 4వ అధ్యాయం 31వ వచనంలో వారు దేవుడు వారి పట్ల, దైవ జనాంగము పట్ల దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రేమపూరితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఎదుట నమస్కారము చేసినట్టుగా మనం చూస్తాము. అంటే కృతజ్ఞత పూర్వకంగా తల వంచుకొని దేవుణ్ణి ప్రేమించడము. అయితే ఈ ఆరాధన, సేవించడము అనేది బైబిల్లో పలు చోట్ల మనం చూడవచ్చు. వ్యక్తిగతంగాను దేవుణ్ణి ఆరాధించడము,
కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడము, సమాజంగా దేవుణ్ణి ఆరాధించడము, ఒక దేశముగా దేవుణ్ణి ఆరాధించడము, వ్యక్తిగతంగా భక్తులు దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం చూస్తాము. దావీదు వ్యక్తిగతంగాను కుటుంబంగాను దేవుణ్ణి ఆరాధించాడు. తన కష్ట సమయంలో, తన నష్ట సమయంలో, తను అరణ్యంలో ఉన్నప్పుడు, రాజ భవనంలో ఉన్నప్పుడు, రాజసం రాజు అయినప్పుడు, అంటే అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో అన్ని వేళల్లో మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అన్ని వేళల్లో మనం ప్రభువును సేవించేవారిగా ఉండాలి. అయితే చాలా మంది క్రైస్తవులు ఏదో చిన్న ఇన్కన్వీనియన్స్, కొంచెం పరిస్థితులు తారుమారుగా ఉంటే ఆరాధనను నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, లేకపోతే సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని చక్కగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారు. కొంచెం పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేదంటే ఆరాధనను మానివేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అలా ఉండడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. అయితే మరొక చోట మనం చూస్తాము, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం. ఒక భక్తుడు మనకందరికీ తెలుసు, యెహోషువ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాడు, వ్యక్తిగతంగా ప్రేమించాడు, సేవించాడు. కుటుంబంగా కూడా యెహోషువ దేవుణ్ణి ఆరాధించినట్లుగా బైబిల్ సెలవిస్తా ఉంది. యెహోషువ ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము, మీ ఇష్టం, మీరెవరైనా సేవించండి. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అంటే అలాంటి పాటలు ఆ మాట నుంచి రాయబడినాయి. యెహోషువ ధైర్యంగా చెప్పగలిగాడు, మీ ఇష్టం, మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా ఆరాధించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. ద లార్డ్ గాడ్ నే మేము సేవిస్తామని యెహోషువ చెప్పగలిగాడు. అలాగే సొలొమోను కాలంలో దేవుని యొక్క మందిరము ప్రతిష్ఠ జరిగినప్పుడు దేవుని బిడ్డలు సాగిలపడి, సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూడవచ్చు. ఎజ్రా భక్తుడు, ఆయన శాస్త్రి, దేవుని వాక్యమును బోధించుచున్నప్పుడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించారు. దేవుని వాక్యములను ప్రకటించినప్పుడు వారు దేవుని ఎదుట సాగిలపడ్డారు. అయితే ఈ ఆరాధన గురించి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒక సంఘటన ఉంటుంది. కొత్త నిబంధనలో యేసు ప్రభువును సమరయ స్త్రీకి మధ్య జరిగిన ఒక సంభవము. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా మనకు కనబడేది ఏంటంటే, ఎక్కడ ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ సమయాలు మాత్రం కాదు, ఈదోలో కూడా, అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధించవచ్చని. అయితే అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎందుకు ఆరాధించాలి దేవుని అనే విషయాన్ని కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు, దేవుడు కోరుచున్నారు. ఏమని? ఆయనను ఆరాధించువారు కావాలని, ఆయన ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. అదే దయ్యము మనం చూస్తాము. దేవునికి రావాల్సిన ఆరాధనను దొంగిలించడాన్ని మనం చూస్తాము. ఈవెన్ యేసు ప్రభు దగ్గర కూడా దయ్యం వచ్చి, నన్ను నువ్వు సాగిల పడితే, నన్ను నువ్వు ఆరాధిస్తే నీకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పడాన్ని మనం చూస్తాము. అయితే ఇక్కడ దేవుడు తను ఎలా ఆరాధించాలో అనే విషయాన్ని కూడా చెప్పడానికి మనం చూస్తాము. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి ఆరాధన అంటే ఏదో బయటికి కనిపించేది కాదు. ఆరాధన అంటే ఏదో బయటికి కనిపించే నాట్యముతో కూడిన ఆటపాటలు కాదు. హృదయము, ఆత్మ, సత్యం అనేది అందులో ఉండాలి. ఆత్మ, సత్యము రెండు. సరే, మరొక సంఘటన ఏంటంటే, సాతానుకు యేసు ప్రభువును మధ్య జరిగిన సంభవంలో సాతాను ఒక మాటను పలకడాన్ని మనం చూస్తాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. 9వ వచనంలో చూసినట్లయితే,
అపవాది యేసు ప్రభుతో చెప్తున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు దగ్గరే ఈ సాతాను ఏం చెప్తున్నాడు, నన్ను ఆరాధించు, నువ్వు నన్ను ఆరాధిస్తే నీకు కావలసినవన్నీ ఇస్తాను. అంటే ఈనాటికి కూడా దైవం ఇస్తున్నాడు మనుషులకు కావలసినది. దైవం ఇవ్వట్లేదా, దైవం దిగించట్లేదా అంటే యేసు ప్రభునే శోధించాడు. అయితే యేసు ప్రభు దయ్యంతో పలికిన మాట మనం చూసినట్లయితే ఆ సాతానుతో పలికిన మాట ఏంటంటే మత్తయి సువార్త 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలని వ్రాయబడి ఉంది. ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రం సేవించవలను. సేవించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, మొక్కడానికి, సాగిలపడడానికి, నమస్కారం చేయడానికి అర్హుడు దేవుడు మాత్రమే. ఆయనను మాత్రమే ఆరాధించాలి. దేవుణ్ణి మాత్రమే ఆరాధించడానికి, దేవుని ముందు మాత్రమే సాగిలపడడానికి ఇష్టపడ్డ మొర్దెకై జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అంటే దేవుని యొక్క ఆరాధనను, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మనిషి తీసుకోవాలనుకున్నాడు హామాన్ అనే మనిషి. కానీ ఎప్పుడైతే మొర్దెకై నా ఆరాధనకు నేను సాష్టంగా పడ్డది మొక్కడానికి నా దేవుడు మాత్రమే అర్హుడు అనుకున్నప్పుడు తనకు సమస్యలు వచ్చినాయి. కానీ ఎవరైతే దేవుని స్థానాన్ని తీసుకోవాలని ఆశపడ్డాడో ఆ హామాను తను తీసుకున్న గోతులో తనే పడడాన్ని మనం చూస్తాము. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడిని మాత్రమే ఆరాధించాలి. అయితే బైబిల్లో మనం చూస్తాము, ఈ దేవుణ్ణి మొక్కి యేసు ప్రభు సాధారణ ప్రభు అయిన నీ దేవునికి, ద లార్డ్ యువర్ గాడ్, మొక్కడానికి, ఆరాధించడానికి అర్హుడు. అయితే యేసు ప్రభువును అనేకులు ఆరాధించడాన్ని మనం చూస్తాము బైబిల్లో. అనేకులు యేసు ప్రభువును ఆరాధించడం మాత్రం కాదు, అనేకుల యొక్క ఆరాధనను యేసు ప్రభు అంగీకరించాడు. ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు. జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించారు. యేసు ప్రభు ముందు జ్ఞానులు సాగిలపడ్డారు. ఆయన శిష్యులు యేసు ప్రభువును ఆరాధించారు. ఆయన ముందు సాగిలపడ్డారు జ్ఞానులు. మత్తయి సువార్త 2:11 చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు మత్తయి సువార్త 14:33 యేసు ప్రభు ముందు సాగిలపడడాన్ని మనం చూస్తాము. అంత మాత్రం కాకుండా పుట్టి గుడ్డివాడు యేసు ప్రభువును ఆయన ఆరాధించాడు. యోహాను సువార్త 9:35 మనం చూడవచ్చు. ఒకసారి శిష్యుడైన తోమా యేసు ప్రభుతో పలికే మాటలు మనకు తెలుసు, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్, మై గాడ్. అంటే ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. అయితే మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఎక్కడ దేవదూతలు కానీ మనుషులు కానీ దేవుని ఆరాధనను అంగీకరించలేదు. ఏ మనుషులు దేవదూతలు ఆరాధనను అంగీకరించినట్లుగా మనము చూడము. అయితే నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, అది దేవుని యొక్క కట్టడ. ఒకసారి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్తాడు. కొర్నేలి సాగిలపడతాడు పేతురు ముందు. అప్పుడు పేతురు అంటాడు కొర్నేలితో, నువ్వు నా ముందు సాగిలపడడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను మానవ మాత్రుణ్ణి. ఒకసారి అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 22:8-9 యోహాను కూడా దేవదూత ముందు సాగిలపడతాడు. దేవదూత కూడా తను ఆరాధించడానికి ఒప్పుకోడు. 22 ప్రకటన గ్రంథము 8-9 యోహాను, నేను ఈ సంగతులను విన్నవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, ఆరాధించడానికి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఆ దూత అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసులను, ఈ వాక్యములను గైకొను వారితోనూ సహదాసులను దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. నువ్వు నమస్కారం చేయాల్సింది, ఆరాధించాల్సింది, సాష్టాంగపడాల్సింది, పూజించాల్సింది దేవునికి మాత్రమే, దేవదూతలకు కాదు. యేసు ప్రభు దేవదూత కాదు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు దూత కాదు. దేవదూతలు ఆరాధనను అంగీకరించలేదు, యేసు ప్రభు అంగీకరించారు. ఆయన ఆరాధనకు, ఆయన స్తుతికి, ఆయన ఘనతకు పాత్రుడని బైబిల్ స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి,
అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే గజ్జపు మట్టను చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిరి. అంటే ప్రతి జనము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వంశంలో ఉన్నవారు, ప్రతి భాషలో మాట్లాడేవారు. 10వ వచనం, సింహాసనశీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకర్త అయిన స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. స్తోత్రము చెల్లించారు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట, దేవదూతలు కూడా, పెద్దలు కూడా, అందరూ కూడా ఇక్కడ సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు ఎదుట అందరూ సాగిలపడ్డారు. యేసు ప్రభు ఎదుట అందరూ ఆరాధించినట్టుగా, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తిరిగినగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదురుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనశీనుడైన వాడు తానే తన గుడారం వారి మీదకి కప్పును. పరలోకంలో ఆరాధించబడే ఆయన యేసు ప్రభు, ఈ లోకంలో ఆరాధించబడాల్సిన ఆయన యేసు ప్రభు. ఆయనే ఆరాధనకు పాత్రుడు, ఆయనే ప్రభు అయిన దేవుడు, ఆయనే ద లార్డ్ యువర్ గాడ్. అయితే యేసు ప్రభు స్తుతికి, ఆరాధనకు యోగ్యుడు అన్ని వేళల్లో. అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం వారి కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని, వారి బాధను విని, వారిని విడిపించి ఎర్ర సముద్రం దాటించినప్పుడు ఎంతో ఆనందించారు, ఎంతో సంతోషించారు. దేవుడు వారికి జయం ఇచ్చినప్పుడు ఎంతో సంతోషించారు. కొద్ది కాలం తర్వాతనే, కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే వారు మారిపోయారు. దేవునికి వ్యతిరేకముగా, దైవ సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా సనగడం ప్రారంభించారు. అవును పిల్లరా, అయితే దేవుడు మన నుండి ఆశించేది అంటే నీ దేవుడైన యెహోవాను సేవించవలను. అన్ని వేళల్లో, ఏదో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం కాదు, అన్ని సమయాల్లో మనము దేవుణ్ణి సేవించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. సహజంగా మనము ఆరాధన గురించి వినేటప్పుడు ఏమనుకుంటామంటే పాటలు పాడడం మాత్రమే ఆరాధన అనుకుంటాం. చాలా మంది అంటే ఆరాధన సమయము అని చెప్పేసి పాట పాడిన పాటే పాడుతూ మరలా పాడుతూ ఇదే ఆరాధన సమయం, ఈ రోజు ఆరాధన చాలా బాగా జరిగింది అని అనుకుంటాము. కానీ ఆరాధన అంటే అర్థాన్ని చూసాము. మన పాటలు కానీ, వాక్యము కానీ, వాక్య జ్ఞానము కానీ ప్రతిదీ కూడా ఒక మనిషిని సాష్టాంగపడేటట్టు, దేవుని ఎదుట తగ్గించుకునేటట్టు, దేవుని ఎదుట నేను దుమ్ముని, నీ ధూళిని, నేను ఏ పాటి వాడను అని ఆ గర్వము నుండి, ఆ ఆహము నుండి, తనకున్న చదువు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, అయినా కూడా దేవుని ఎదుట నేను ఏ పాటి వాడిని అనే గొప్ప గ్రహింపులోకి తీసుకురావాలి. ఏదో ఉప్పొంగేటట్లు, ఏదో నేను చాలా బాగా పాడాను, లేకపోతే నేను చాలా బాగా చేశాను, అది కాదు. దేవుని దగ్గరికి వచ్చి ఎవరు కూడా తను తాను బోస్ట్ చేసుకోలేడు, తను తాను పర్లేదు నాకు. దేవుని ముందు ఏ పాటి వాడు మనం? గొప్ప గొప్ప భక్తులు సైతం నేను దుమ్ముని, నేను ధూళిని అని, నేను గురుగు వంటి వాడిని అనుకున్నారా? అయితే మొదటి శతాబ్ద క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించారు. వారి యొక్క ఆరాధన విధానాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము, అలాగే 45 నుంచి 47 వచనాలు. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరకున్నది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనుషులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు
దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన ఉదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆరాధించిన విధానాన్ని మనం చూడవచ్చు. 42వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, అక్కడ బోధ అనేది ఉంది, టీచింగ్, ప్రసంగం అనేది ఉంది, సాహసం అనేది ఉంది, రొట్టె విరుచుట, ప్రార్థన. అది మాత్రము కాకుండా ఏక మనసు. 46వ వచనంలో చూసినట్లయితే వారు రొట్టె విరుచు దేవుని స్తుతించిరి, అంటే పాటలు పాడిరి. అంటే పాటలు పాడడం మాత్రమే ఆరాధన కాదు, పాటలు పాడడం అనేది అందులో ఒక భాగము. ఆ తర్వాత ఆ స్తుతి ఎటువంటిది? నిష్కపటమైన హృదయంతో. అంటే లోపల ఒకటి బయట ఒకటి కాదు. కపటం అని అంటే లోపల ఒకటి బయట ఒకటి, పెదాల మీద వచ్చేది ఒకటి, లోపల ఒకటి పెట్టుకునేది. దేవుడు ఆయన ఇష్టపడడు నిష్కపటమైన హృదయము, అలాగే ఇచ్చే హృదయము. వాళ్ళకు ఇచ్చే హృదయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆరాధన అంటే కేవలం ఏదో ఆదివారం మాత్రమే చేసుకునేది కాదు. ఆదివారము మనం పాడే పాటము, ప్రసంగము, సాక్ష్యము, వాక్యగానము, ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన ప్రేమ, ఆయన చేసిన మేలు, లేకపోతే ఆయనకి మనకి వ్యతిరేకముగా ఉన్నది ఆయన చూపిస్తారు. పాట ద్వారా చూపించవచ్చు, వాక్యం ద్వారా చూపించవచ్చు. అప్పుడు మనం తగ్గించుకుంటాము. అయ్యా నేను ఏ పాటి వాడిని, అయ్యా నేను పాపిని అని దేవునికి మనకు వ్యతిరేకంగా ఉన్నవి సరిచేసుకోవడానికి సాగిల పడతాము, సాష్టంగా పడతాము, ఒప్పుకుంటాము. కప్పుకోవడానికి ఏమి ఇష్టపడము. ఆరాధన మన మనసును మార్చుకునేటట్టు చేస్తుంది. ఆరాధన మన గర్భం నుండి మనల్ని విడుదలనిస్తుంది. మారు మనసు అంటే ఏమో కాదు, మన సేవ నుండి బయటికి రావడం, మన గర్భం నుండి బయటికి రావడం. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మనము ఆయన మనసును పొందుకుంటాము. నిష్కపటమైన హృదయము, కపటము లేని హృదయాన్ని మనము పొందుకుంటాము. అయితే దేవుడు మన నుండి ఆశించేది అంటే కేవలం ఆరాధన అంటే ఏదో ఆదివారం మాత్రమే, ఆదివారం నేను కొన్ని గంటలు గడిపాను కాబట్టి ఆరాధించాను అని మనం తృప్తి చెందుకోవడం కాదు. మన ఇల్లు ఆరాధన స్థలముగా మారాలి. ప్రభు ఏం చెప్పారు? ఎక్కడైతే 2-3 కూడి నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటా. ఎంతమంది కావాలి దేవుడు మన మధ్యలో ఉండడానికి, దేవుడు అక్కడ వసించడానికి? 2-3, భార్య భర్త 2 ఉన్నా చాలు. అసలు కుటుంబం అంటే ఎవరో 2 ఉంటే కుటుంబము. అయితే వాళ్ళు ఉన్న చాలు అని దేవుడు చెప్తున్నాడు, నేను అక్కడ ఉంటాను, నేను అక్కడ ఉండడానికి. అయితే మనం ఉండే స్థలము, ఉండే నివాస స్థలము దేవుడు ఉండే స్థలముగా ఉండాలి. అక్కడ దేవునికి గౌరవం ఉండాలి. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని బోర్డు పెట్టుకోవడమో లేకపోతే వాక్యం పెట్టుకొని నేను క్రైస్తవుని చూపించుకోవడం మాత్రం కాదు, కానీ దేవునికి అక్కడ ఘనత ఉండాలి. దేవునికి దైవ భయం అనేది అక్కడ ఉండాలి. దేవుడు అంటే భక్తి అనేది అక్కడ ఉండాలి. మనం ఉండే నివాస స్థలం కానీ మనం వెళ్ళే చర్చిలో అర్థవంతంగా ఉండాలి. అంటే మనం దేవుని ఎదుట సాగిల పడేవారుగా ఉండాలి. నిజమైన ఆరాధన స్థలముగా. నిజమైన ఆరాధన అంటే యేసు ప్రభు చెప్పారు కదా, ఆయన ఆరాధించుకోవాలి ఎలాంటి వారు కావాలంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆత్మ సత్యము మనకందరికీ తెలుసు. దేవుని ఆత్మ ఉన్న చోట విడుదల ఉంటుంది. ఆత్మ ఉన్న చోట చీకటి పారిపోతుంది. దేవుని ఆత్మ ఉన్న చోట రోగము నుండి విడుదల, వ్యాధి నుండి విడుదల, బంధకం నుండి విడుదల, మన రోగం నుండి విడుదల. అవును, సత్యము గురించి బైబిల్ చెప్పేదేంటి? సత్యము, నిజము. దేవుని ఎదుట యథార్థ హృదయులను బలపరచడానికి ఆయన కనులు లోకమంతగా సంచారం చేయుచుందట. సత్యము, మనం నిజం చెప్పాలని దేవుడు ఆశిస్తాడు. ఉన్నట్టుగా వ్యక్తిగతంగా ఆయన ఆరాధించినప్పుడు, ఆయన సాగబడేటప్పుడు ప్రభు ఇది నా పరిస్థితి అని మనం చెప్పుకున్నప్పుడు ఆయన మనకు కావాల్సిన కృపలు ఇస్తారు. సత్యం ఉన్న చోట విడుదల ఉంటుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మీకు విడుదలనిస్తుంది అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆరాధన అంటే ఏదో కాసేపు పాటలు పాడాము అని మనం తృప్తి చెందుకోవడం కాదు. అంటే పాటలు పాడడం తప్ప, పాటలు పాడాలి, దేవుడు మనం స్తుతించాలి, వ్యక్తిగతంగా ఆయన ఆరాధించాలి, ఆయన ఎందుకు ఆనందించాలి, ఆయన ఎందుకు సంతోషించాలి. నాట్యమాటం తప్పు కాదు. కానీ
నాట్యం ఆడడమే ఆరాధన, లేకపోతే పాటలు పాడడమే ఆరాధన అనుకోవడము తప్పు. సంగీతం ఉంటే తప్పు కాదు, సంగీతం ఉన్నా సంగీతం లేకున్నా కూడా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు చూచేది బహిరంగంగా మనం ఏం చేస్తున్నాం అది కాదు, కానీ లోపల దేవుడికి కావాల్సింది మన బహిరంగంగా ఎలా మనము ఆయన్ని పొగుడుతున్నాము, గౌరవిస్తున్నాము, కానీ లోపల భయం ఉందా లేదా? చాలా మందికి బయట భయం ఉంటుంది, లోపల ఏమి ఉండదు. మనుషులు చూసేటప్పుడు సంఘంలో, చర్చిలో మంచి భయభక్తుల్లాగా, విశ్వాసుల్లాగా కనబడతారు, కానీ లోపల ఏమీ ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. అయితే దేవుడు ఆశించేది అంటే నీ పెదాలు కాదు దేవుడు చూసేది, నీ హృదయము. ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ వాక్య సత్యమును కూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. బైబిల్ చెప్పే మరొక మాట ఏంటంటే ఆత్మతో సత్యముతో మనం ఆయన్ని ఆరాధించాలి. ఆత్మ ఉన్న చోట దేవుడిచ్చే ఆనందం ఉంటుంది, దేవుడిచ్చే సంతోషం ఉంటుంది. అతని పొందిన కాలంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం, మంచి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపబలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నా నామమును జ్ఞాపకార్థముగా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను దేవుడికి ప్రార్థించే స్థలం ఇది. పాత నిబంధనలో వాళ్ళు బలులు అర్పించారు. అయితే ఈరోజు దేవుడు నీ నుండి నా నుండి ఏమి బలిని కోరట్లేదు. సమాధాన బలియో లేకపోతే ఇతర రకములైన బలులను దేవుడు మన నుండి కోరట్లేదు, దహన బలి కోరట్లేదు. మరి ఏం కోరుతున్నాడు? ప్రార్థన, విజ్ఞాపన దేవుడు మన నుండి కోరుతున్నాడు. మనం ఆయన్ని స్తుతించాలని, మనం ఆయన్ని గణపరచాలని, మనము ప్రార్థించాలని. మనకు ప్రార్థన బలిపీఠం అనేది కావాలి. ఆ రోజుల్లో భక్తులు బలిపీఠం కట్టారు. అయితే ఈరోజు వ్యక్తిగతంగా నీకు బలిపీఠం ఉన్నదా? వ్యక్తిగతమైన ప్రార్థన ఉన్నదా? ఏకాంత ప్రార్థన ఉన్నదా? నీ ఇంట్లో నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావా? అయితే దేవుడు ఆశించేది అంటే నువ్వు ఒకవేళ బలిపీఠాన్ని కడితే అంటే నువ్వు ప్రార్థన స్థలాన్ని కొన్నిసార్లు కొన్ని రూములో మనం చూస్తాం. చాలా మంది ఈవెన్ లోకస్తులు కూడా వాళ్ళ ఇళ్లలో ఇది ప్రార్థన గది అని పెట్టుకుంటారు. ఎందుకని? దేవుడు చెప్పాడు, నాకు జ్ఞాపకార్థంగా ఒక స్థలం ఉంటే నేను అక్కడ ఉంటా, అక్కడికి నేను వచ్చి నిన్ను దీవిస్తా అంటున్నాడు. అప్పుడు నువ్వు ప్రార్థించే స్థలము నీ ఇల్లే అయితే, నువ్వు ప్రార్థన బలిపీఠము నీ ఇల్లే అయితే దేవుడు ఏం చేస్తాడు? నీ ఇంటికి వస్తాడు, నీ ఇల్లు దేవుడు దీవిస్తాడు. అదే కదా దేవుడు చెప్పేది. నేను వచ్చి స్థలము నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నీ ఇంటికి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? నీకు ప్రార్థన అనే బలిపీఠం ఉన్నప్పుడు. నువ్వే బలి అవసరం లేదు, దహన బలి అవసరం లేదు, సమాధాన బలి అవసరం లేదు. దేవుడితో ఉండడానికి ఆ రోజుల్లో దేవుడు వారి దగ్గరికి వచ్చి దేవుడు వారి యొక్క ప్రార్థనకు సమాధానము ఇవ్వడానికి వారు బలు అర్పించారు. అయితే ఆ అన్ని బలులను యేసుప్రభు నీ కొరకు దహన బలిగాను, నా కొరకు దహన బలిగాను, మన కొరకు సమాధాన బలిగాను, పరిహార్థ బలిగాను ఆయన మారారు. దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డును ఆయన తొలగించారు. ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి, నీకు నాకు మనకు మధ్యలో ఉన్న దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ యొక్క అడ్డును ఆయన రక్తము చిందించడం ద్వారా తొలగించాడు. ఎందుకని? ఆయన అన్నింటినీ ఆయనే భరించాడు, ఆయనే సహించాడు. ఆయన భరించి సహించి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజు నువ్వు గొర్రెపిల్లను దానబలిగాను అర్పించాల్సిన అవసరం లేదు. మన పాపమును ఆయన తొలగిస్తారు, మన భారమును ఆయన తొలగిస్తారు. కాబట్టి మన రోగమును బాపడానికి ఆయన శిలువ యాగమును చేశారు, తన రక్తమును చిందించారు. ఎందుకని? నిన్ను నన్ను ఎన్నడూ విడవకుండా ఉండాలని. ఆ రోజుల్లో దేవుడు చెప్పారు, ఈ బలులు, ఈ దహన బలి, ఈ సమాధాన బలి ఇవన్నీ జరిగిన స్థలానికి వచ్చి ఆశీర్వదిస్తారని. కాబట్టి ఈ రోజు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి నువ్వేం బలి అవసరం లేదు. ప్రార్థన అనే బలి నీకు ఉండాలి, ప్రార్థన బలిపీఠం నువ్వు ఉండాలి. నువ్వు ఎక్కడైతే ప్రార్థన స్థలముగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటే
దేవుడు అక్కడ నిన్ను దీవెనకరంగా చేస్తాడు. దేవుడు ఎక్కడో ఒక ప్లేస్లో ఉండాలని ఆశించట్లేదు. పాత నిబంధనలాగా నువ్వు అక్కడ నుంచి అక్కడే ఉండాలని. అందుకని కొత్త నిబంధనలు చూసినట్లయితే దేవుడు నీతో నాతో ఉండడం మాత్రం కాదు, నీలో నాలో ఉంటానని ఆశపడుతున్నాడు. అంటే నీవే ఒక బలిపీఠముగా మారవచ్చు. దేవుడు ఉండడానికి నీవే స్థలము, నీ దేహమే ఆయనకి స్థలము. నీతోనే ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుగ్రహించి ఆయన నిన్ను నన్ను దీవించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు నీ నా పాపము కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును చిందించి మన పాపమును భరించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమును వెళ్తూ ఆయన చెప్పారు ఏంటంటే, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను పరిశుద్ధాత్మనిస్తాను. ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి దేవుని ఆత్మ మన ఆత్మతో సాహసం చేస్తారు. దేవుని ఆత్మ మనతో ఉంటారు. ఆయన ఆత్మ మనకు కావలసిన శక్తిని, మనకు కావలసిన బలమును, మనకు కావలసిన ధైర్యాన్ని ఇస్తారు. దేవుని ఆత్మ మన హృదయంలో ఆయన పట్ల ప్రేమను, మనుషుల పట్ల ప్రేమను ఆయన కుమ్మరిస్తారు. అన్నింటినీ భరించడానికి, సహించడానికి ఆయన కావలసిన కృపలను మనకు అనుగ్రహిస్తారు. అవును పిల్లరా, దేవుని ఆత్మ ఉన్న చోట నువ్వు ఆత్మ ద్వారా నడిస్తే శరీర కార్యాలు ఇక జరిగించలేవు. కాబట్టి నువ్వు ఆత్మను కలిగి ఉండాలంటే నీవు బలిపీఠాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనే బలిపీఠం నీ యందు ఉండాలి. దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే ఆయన మనతో, మనలో ఆ స్థలానికి వచ్చి, జ్ఞాపకార్థ స్థలానికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి దేవుడిని దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. అయితే ఈనాడు ఆశీర్వదించబడడానికి మనం ఇష్టపడితే, దీవించబడడానికి ఇష్టపడితే దేవుడు మన నుండి ఆశించింది ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించి, సేవించి, ప్రేమించి, ఆయన ఎదుటి సాగిలపడి, ఆయన ఎదుటి సాష్టంగపడి ఎంతకాలమైంది? ప్రార్థన బలిపీఠం అనేది పోగొట్టుకున్నావా? వ్యక్తిగత ప్రార్థనను పోగొట్టుకున్నావా? అయితే దేవుడు నీ నుండి ఆశించేది ఏంటంటే నీ ఆహారాన్ని నేను దీవిస్తాను, నీ పాలము నేను దీవిస్తాను, నీ రోగం నేను తీసివేస్తాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనను సేవించాలి. ఒకవేళ నువ్వు ఆయనను సేవించకుండా మిగతా వాటిని సేవిస్తున్నావా? లేకపోతే మనుషులు ఎదుట సాగిలపడుతున్నావా? మనుషులు నేను దీవిస్తారనో, ఆశీర్వదిస్తారనో, ఆయన చెప్పింది చేస్తే చాలు నా జీవితం మారిపోతుంది, పలానా వ్యక్తి చెప్పింది చేస్తే చాలు నా జీవితం మారిపోతుంది, పలానా వ్యక్తి నా జీవితంలో వస్తే నేను దీవించబడతాను అని అనుకుంటున్నావా? నాకు ఈ జాబ్ కాదు, ఇంకో పెద్ద జాబ్ వస్తే, లేదా ఇంకో చోట నాకు జాబ్ వస్తే నా జీవితం సెటిల్ అయిపోతుంది అనుకుంటున్నావా? దేవుని బిడ్డల జీవితంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ ఆశీర్వాదము. దేవుడు నిన్ను దీవిస్తే నిన్ను మాత్రం కాదు, నీ బిడ్డలను కూడా దీవెనకరంగా ఆయన చేస్తాడు. అయితే ఆయన నీ నుండి నా నుండి ఆశించేది అంటే మనం ఆయన్ని సేవించాలని, మనం ఆయన్ని ప్రేమించాలని, మనం ఆయన్ని కలిగి ఉండాలని. అయితే ఈనాడు నిజంగా అయా ఒకవేళ నువ్వు ఆయన ఆరాధించకుండా నువ్వు నీ జీవితంలో నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని సన్నిధిలో నన్ను క్షమించండి ప్రభువా, నిన్నే సేవించాలి, నిన్నే ప్రేమించాలి. ప్రతిదికి నీ యొద్దకే రావాల్సిన నేను ఈ లోకం వైపు, మనుషుల వైపు చూస్తున్నాను. నన్ను క్షమించండి. నిన్ను సేవిస్తాను ప్రభువా, నిన్నే ఆరాధిస్తాను ప్రభువా. నిన్ను ఆరాధించడం ద్వారా, నిన్ను సేవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదములు, నిన్ను ఆరాధించడం, సేవించడం ద్వారా వచ్చే దీవులు నేను పొందుకోవాలని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో అడుగుతావా? మనం అడిగే వారికి మాత్రం కాదు, ఈ కొన్ని నిమిషాలు మాత్రం కాదు, మన జీవితంలో ఆరాధన ఒక పాటగా ఉండాలి. ఆరాధన అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. అనుదినం మనం దేవుడిని ఆరాధించే వారిగా ఉండాలి. తద్వారా ఆయన ఇచ్చే సంతోషము, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనకు మాత్రం కాదు, మన బిడ్డలకు కూడా ఉంటుంది. అటువంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మీ మాటలను బట్టి వందనాలు. ఆరాధనకు పాత్రుడా, స్తుతికి పాత్రుడా, నీకు వందనములు, వందనములు, వందనములు. మేము ఏ పాటి వారు ప్రభు? ఆయన మీ బిడ్డలు, సేవకులు అబ్రహాము నిన్ను ఆరాధిస్తూ, నేను ధూళిని, నేను దుమ్మును ధూళిని అని చెప్పాను ప్రభు. యెహోషువ ఏ విధంగా తగ్గించుకున్నాను, దావీదు ఎలాగ తగ్గించుకున్నాను ప్రభు. వారు అన్ని వేళలో నిన్ను ఆరాధించాను.
అన్ని వేళలో నిన్ను సేవించాడు. యోబు అన్ని పరిస్థితుల్లో నిన్ను సేవించాడు. నిన్ను సేవిస్తే మీరు విడిచిపెట్టను ప్రభు. నిన్నే సేవిస్తే, నిన్నే నమ్ముకుంటే తగిన ఫలాన్ని అనుగ్రహించే దేవా నీకు స్తోత్రం. ఈ మాటలు మా హృదయంలో రాయండి. ఎందరైతే ఈ మాటలు విని నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, పూజించడానికి ఇష్టపడుతున్నారో, నిన్ను ఆరాధించడానికి, సేవించడానికి ప్రార్థన బలిపీఠంలో కలిగి ఉండి నువ్వే మా మధ్యలో వచ్చి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా మా జీవితంలో ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మీరిచ్చే ఆరోగ్యమును, మీరిచ్చే బలమును, మీరిచ్చే కృపలను, కృప వెంబడి కృపను పొందుతూ నీ కొరకు సాక్షిగా జీవించగలిగే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.